శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారు జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి అంటే మాత్రం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సహజమైనటువంటి రాశి చక్రంలో బచక్రంలో ఇది 11వ రాశి అవటం వల్ల 11 అంటేనే లాభస్థానం. ఏ జాతకుడైనా ఎవరైనా సరే జన్మించినప్పుడు 11వ స్థానంలో ఎన్ని ఎక్కువ గ్రహాలు ఉంటాయి జీవితంలో వాడు అంతా కోటీశ్వరుడు అవుతాడని, అన్ని మార్గాల ద్వారా ఆదాయం వస్తుందని, ఆ విధంగా పేరు సంపాదిస్తాడని, అందుకనే 11వ భావంలో లగ్నాలు గ్రహాలు ఎక్కువ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి 11వ రాశి, దీనికి శని భగవానుడు అధిపతిగా ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ సింబాలిక్గా ఐశ్వర్యాన్ని లాభాన్ని ఇవ్వాలంటే శని భగవానుడు ఇవ్వాలి అన్న విషయాన్ని సింబాలిక్గా మనకి తెలియజేస్తున్నాడు అనమాట. అంటే కంపల్సరీగా మనం లాభాన్ని పొందాలన్నా, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రావాలన్నా ఖచ్చితంగా శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలన్నమాట. పూజించడం వేరు, ప్రసన్నం చేసుకోవాలంటే అతనికి అనుకూలంగా అతనికి నచ్చిన విధంగా మనం నడుచుకోవాలి. అతనికి వ్యతిరేకమైన పనులు ఏమాత్రం చేయకూడదు అన్నమాట. శనికి నచ్చిన అంశాలు ఇప్పుడు ఏంటంటే, ఒకటి క్రమశిక్షణ, సూర్యోదయానికి ముందే లెగడం, సూర్యాస్తమం తర్వాత మాత్రమే పడుకోవడం, మధ్యాహ్నం కానీ మిగతా టైంలో కానీ పడుకోకూడదు. వేకువజామునే లెగడం, క్రమశిక్షణగా వ్యాయామం, డ్యూటీ కంటే పెద్దల్ని సేవించడం కానీ, వాడు దైనందిన జీవితంలో వాడు ఏ విధంగా కర్మ సాధించాలి, వాడి పనులు ఏంటన్నది ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతో ఒక డ్యూటీగా చేసుకోవాలన్నమాట. అలాగే శుచిగా శుభ్రంగా ఉండాలి. జుత్తు ఎక్కువగా పెంచుకోవడం కానీ, గోళ్ళు పెంచుకోవడం, వారంకి ఒకసారి స్నానం చేయడం, ఇలాంటివన్నీ నచ్చమాట. అంటే స్వామి అయ్యప్ప మాలధారణలో జాతకుడు ఏ విధంగా క్రమశిక్షణతో నియమంగా ఉంటాడో, ఆహారపు అలవాట్ల నుంచి మాట్లాడే విధానం నుంచి గురువులు చెప్తారు కదా, మరి గురుస్వాములు కొత్తగా వచ్చే స్వాములు చెప్తారు. ఆ విధంగా వీళ్ళు క్రమశిక్షణగా లైఫ్ లాంగ్ ఉన్నంతసేపు కూడా శని భగవానుడు తన యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సదా భగవానుడు రక్షిస్తూ ఉంటాడు. అది వ్యతిరేకంగా ఉండడం లక్షణాలు: వ్యసనాలు, జోదం, స్త్రీలోలత్వం, ఇతరులను మోసం చేయడం, బలహీనలను వంచడం, అక్రమంగా లాక్కోవడం, సో అనేక రకాలు ఇవన్నీ కూడా శని భగవానుడికి నచ్చమాట. అవి వాటి వల్ల టెంపరీగా ఫలితాన్ని ఇచ్చిన వాడి కర్మ పూర్తి అయిపోయిన తర్వాత, అంటే పూర్వజన్మ ఫలితం ఖర్చు అయిపోతుంది. మనం కొంతకాలం పాటు ఈ విధంగా చేస్తుంటాడు. ఇలాగా బలహీనులను వేధించడం, అక్రమంగా ఎక్కడ సంపాదన చేస్తుంటే వాడి పూర్వపుణ్యం కొంత ఉంటుంది. ఆ పూర్వపుణ్యం అయిపోయేదాకా కూడా చూస్తుంటాడు అన్నమాట భగవానుడు. అది అయిపోయిన వెంటనే ఖచ్చితంగా పనిష్మెంట్ రావడం జరుగుతుంది. ఆ విధంగా ఇదొక పనిష్మెంట్ రాశి, దాంతోపాటు అభివృద్ధి రాశి కూడా మనం చెప్పచ్చు. మరి ఈ రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడే 12వ స్థానం అంటే వ్యయస్థానానికి అధిపతి అవుతున్నాడు. అంటే లాస్, అంటే నీ యొక్క చర్యలు, నీ యొక్క పనులు, నీ యొక్క చేష్టలే నీ నష్టానికి కారణం, నీ పతనానికి కారణం అని చెప్పగానే చెప్తున్నాడు. అంటే లాభాధిపతి వ్యయాధిపతి, నీ చేసున్న గోయిలో నువ్వు మాత్రమే పడతావు, నువ్వు మంచి చేసుకుంటే అభివృద్ధి చెందుతావు, చెడ్డ పనులు చేస్తే మొత్తం నష్టపోతామని సింబాలిక్గా చెప్తున్నాడు. ఈ రాశి వారికి హెచ్చరిస్తున్నాడు అనమాట. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఈ రాశివారు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీగా క్రమశిక్షణగా వెళ్ళేంతకాలం ఖచ్చితంగా జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండడం జరుగుతుంటుంది. ధన లాభాధిపతి గురువు అవుతున్నాడు. అంటే వీళ్ళు వాక్స్థానం, అంటే 2వ స్థానం వాక్స్థానం కాబట్టి వాక్ ద్వారా ప్రవచనాలు చెప్పచ్చు, ఆస్ట్రాలజీ చెప్పచ్చు, ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాది వృత్తి, అంటే వాక్కు ఉపయోగించి ఏ వృత్తి చేపట్టినా వీళ్ళు ఖచ్చితంగా లౌక్యంగా లాభస్థాయిగా ఉంటుంది. అలాగే కుటుంబం కూడా వీళ్ళకి ఒక బలం మాట. మంచి కుటుంబంలో, పేరున్న కుటుంబంలో, సాంప్రదాయ కుటుంబంలో జన్మిస్తూ ఉంటాడు. దానికి వ్యతిరేకంగా నడితే కుటుంబం పేరు, వీడి పేరు కూడా నాశనం చేస్తూ ఉంటాడు. సాధారణంగా ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఒక పండిత సంబంధించినటువంటి దైవభక్తికి సంబంధించినటువంటి కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. సాధారణంగా పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టు వీళ్ళ కొంత అక్రమంగా శని రాశిలో పుట్టాడు అనుకుంటారు, కానీ క్రమశిక్షణలో ఉంటే టాప్గా వస్తారు. కొద్దిగా ఏమాత్రం అశ్రద్ధ చేసినా మరి పామరులుగా తయారవడం జరుగుతుండదు. ఈ విధంగా
గురువు అంత బలాన్ని ఈ రాశి వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రక్షిస్తుంటాడు అనమాట. ఒక పక్క శని రాశులు 2 మకర కుంభాలు పక్క పక్కన ఉంటాయి. మకరానికి వెనకాల కుంభానికి ముందు గురు భగవానుడు ఉంది. మరి మంచి ఒక 2 శుభరాశుల మధ్య మకర కుంభాలు పడ్డాయి కాబట్టి సర్వదా గురువు యొక్క రక్షణ, ధర్మరక్షణ కంపల్సరీగా ఉంటుంది. ఇది వాయుతత్వ రాశి అవ్వటం వల్ల దీంట్లో ఉన్నటువంటి నక్షత్రాల్లో మెయిన్ నక్షత్రం ఏంటంటే శతభిష నక్షత్రం, రాహు నక్షత్రం అన్నమాట. దానికి రాహు అధిపతిగా ఉంటాడు. దాని తర్వాత మరి శివుని యొక్క ఒక రూపమైనటువంటి అజయ్ ఏకపాద అని ఏదో చెప్తారు. అటువంటి శివుని యొక్క రూపం ఒక విధంగా అధిదేవతగా ఉండడం. అంటే ఈ రాహు నక్షత్రాలు ఎలాగుంటే వాళ్ళ యొక్క రూల్స్ వాళ్ళే నిర్ణయించుకుంటారు అన్నమాట. వాళ్ళు చెప్పిందే శాసనంలాగా వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం పెట్టిన రూల్స్ కానీ, ఆ కుటుంబ రూల్స్ కానీ, ఆ సంఘం యొక్క కట్టుబాట్లని పెద్దగా గౌరవించరు. వీళ్ళు ఓన్ రూల్స్ పెట్టుకుని దాని ప్రకారం అంటే ఫాలో అవుతుంటారు అనమాట. సంఘం కట్టుబాట్లు విడదీసి కొత్తగా రూల్స్ సాధిస్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా కట్టుబాట్లని అధిగమించి కొన్ని సందర్భాల్లో మంచి అవ్వచ్చు, కొన్ని ఛాందస భావాల్ని మార్చి కొత్తగానూ మారచ్చు, కొన్ని వ్యతిరేకంగానూ ఉండొచ్చు. సో ఆ విధంగా కొంతమంది మత మార్పిడి జరుగుతుంటుంది. కొంతమంది ఏంటంటే మంచి మార్గంలో వెళ్ళి ఆ సంఘాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. ఏదైనా కొద్దిగా సంఘం యొక్క కట్టుబాట్లను అధిగమించే లక్షణాన్ని కలిగి ఉంటారన్నమాట ఈ రాశి జాతకులు. అలాగే మంచి హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారన్నమాట. ఎవడు ఇబ్బందుల్లో ఉన్నా, వీళ్ళకి లేకపోయినా, వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఇతరులకు సాయం చేస్తూ ఉంటారన్నమాట. కంపల్సరీగా చుట్టుపక్కల వాళ్ళకి, అన్నదమ్ములకి, తోడబుట్టిన వారికి ఖచ్చితంగా సాయం చేస్తూ ఉంటారు. సాధారణంగా అందుకే ఈ రాశిలో జన్మించిన వారు 36వ సంవత్సరం వచ్చేదాకా కూడా పెద్దగా సెటిల్ అవ్వలేకపోతుంటారు, పెద్ద సేవింగ్స్ సంపాదించుకోలేకపోతుంటారు. దాని తర్వాత మాత్రమే జీవితంలో స్థిరపడి ఒక గృహం కట్టుకున్నా, ఒకటి సంపాదించినా కూడా దాని తర్వాత మాత్రం వీళ్ళంటే 37వ సంవత్సరానికి పూర్తిగా అనుభవం వస్తుందన్నమాట. వీళ్ళు ఎవరికి సాయం చేస్తే వాళ్ళు మోసం చేయడం, అన్నదమ్ములు హెల్ప్ చేస్తే వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం, ఈ విధంగా అన్నీ గుణపాఠం నేర్చుకున్న తర్వాత అప్పుడు కొంతవరకు వీళ్ళు జ్ఞానోదయమై అప్పుడు వాళ్ళ కోసం, వాళ్ళు తర్వాత సంతానం కోసం, భార్య కోసం ఆలోచిస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది కుంభలగ్న జాతకులకి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయన్నమాట. వీళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో ఆ వివాహం జరగదు. దాన్ని కూడా ఒక విధంగా వీళ్ళు త్యాగం చేస్తారని చెప్పచ్చు. అంటే పంచమ అష్టమాధిపతి బుధుడికి రావడం వల్ల కొంత ఎర్లీగానే వీళ్ళు ప్రేమలో పడటం జరుగుతుంటుంది. అంటే బుధుడు మరి యవన ప్లానెట్ కాబట్టి కంపల్సరీగా 21, 18, 20 ఆ సంవత్సరాల్లోనే ప్రేమలో పడటం జరుగుతుంటుంది. అయితే 99% అవి జరగవు. తర్వాత వాళ్ళకి ముందుగా వివాహం అయిపోవడం, వీళ్ళు త్యాగం చేయడం, కొంతకాలం పాటు వివాహం చేసుకోకుండా అదే ధ్యానంలో ఉంటూ వివాహాన్ని వాయిదా వేసుకుంటారు కొంతమంది. అంటే లవ్ ఫెయిల్యూర్స్ వల్ల. కొంతమంది ఏం చేస్తుంటారు, ఒక గోల్ పెట్టుకుంటారు. మనం ఏదో ఈ ఐఏఎస్ చేయాలి, లేదంటే ఈ ఉద్యోగం సాధించాలి, లేదంటే చెల్లెలికి పెళ్లి చేయాలి, తల్లిదండ్రులు గృహం కట్టాలి అన్న గోల్ పెట్టుకొని వాళ్ళు గోల్ సాధించే ఉద్దేశంతో కొంతకాలం కాలయాపన చేస్తూ ఉంటారు. వీళ్ళకి 34, 35, 37 తర్వాత వీళ్ళు గోల్ సాధించిన తర్వాత పెళ్లి చేసుకుందామంటే పుణ్యకాలం గడిచిపోతుంటారు. ఈ విధంగా ఇతరుల కోసం గోల్ పెట్టుకుని టైం పాస్ చేసే వాళ్ళు కొందరు, అంటే ఏదో అన్నగారి పిల్లలకో చెల్లెల పెళ్ళిళ్ళకో పెళ్లి చేయాలని ఈ విధంగా ఇతరుల కోసం వీళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు కొంతమంది కుంభరాశిలో కనబడుతుంటారు. అంటే ఇది ఒక భీష్ముడికి సంబంధించినటువంటి రాశి కుంభరాశి. అంటే భీష్ముడు అలాగే తన సర్వస్వాన్ని ప్రజల కోసం, తండ్రి కోసం, తన కులాచారం కోసం జీవితం అంతా గడిపి బ్రహ్మచారిగా మిగిలిపోయాడో ఆ విధంగా కూడా ఈ రాశివారు కొంత సింబాలిక్గా కొన్ని లక్షణాలు అంటే ఆ విధంగా కనబడుతుంటాయి. అందుకే ఈ కుంభరాశి గుర్తు ఆ కుంభ సంభవుడని మరి ఆ భీష్మాచార్యులు కూడా అనటం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఈ కుంభరాశి వారు ఉంటారు. వివాహ జీవితంలో కూడా సప్తమాధిపతి సూర్యభగవాన్ రవి అవ్వటం వల్ల వీళ్ళకన్నా మంచి పొజిషన్లో ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ రావడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే రవి సప్తమ స్థానం కాబట్టి కొద్దిగా ఉన్నత అధికారులు కానీ ఒక మంచి హై లెవెల్ కుటుంబంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం వల్ల కొంతవరకు యంత్రాలు కూడా తేడా వచ్చేస్తుంటాయన్నమాట. వీళ్ళేమో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వారు ఉంటారు, వాళ్ళకన్నా గొప్ప కుటుంబంలో జన్మించిన వాళ్ళు భార్యగానో భర్తగానో రావటం వల్ల తర్వాత ఇమడలేకపోతుంటారు అన్నమాట. ఇమడలేకపోవడంతో కొంత నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని కొంతకాలం ఈ వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడం కూడా జరుగుతుంటుంది. ఈగో ప్రాబ్లమ్స్ వల్ల
వచ్చే సమస్యలు ఈ కుంభరాశి వారు అలాగే సింహరాశి వారు కూడా ఎదుర్కోవడం జరుగుతుంటుంది. వివాహాల ఆలస్యం కూడా ఈ 2 రాశులకే జరగడం, వివాహం తర్వాత వచ్చే సమస్యలు కూడా జరుగుతుంటాయి. అందుకనే సాధ్యమైనంత వరకు 100% కూడా ఈ కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహరాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అంటే ఈ రాశిలో జన్మించిన వాళ్ళు, కుంభరాశిలో జన్మించిన వాళ్ళు కానీ, అలాగే కర్కాటక రాశిలో జన్మించంటే ఈ కుంభరాశి వారు కర్కాటక రాశిని సింహరాశిని కంపల్సరీగా అవాయిడ్ చేయవలసిందే. ఏ విధంగా వీళ్ళు వివాహం చేసుకున్నా ఖచ్చితంగా తర్వాత సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో కొద్ది కాలం మొత్తం మీద ఇదొక సింబాలిక్. అలాగే ఈ రాశి వారు కూడా వాళ్ళు చేసుకోకూడదు. సింహరాశి వారు కుంభరాశి వారిని కానీ, మకర రాశి వారిని కానీ, కర్కాటక రాశి వారు కూడా మకర రాశి వారిని కానీ, కుంభరాశి వారిని కానీ, అలాగే మకర రాశి వారు కర్కాటక రాశిని సింహరాశిని మొత్తం మీద షష్టాష్టకాలు, ఈ ఆపోజిట్లు మొత్తం మీద దీన్ని అవాయిడ్ చేసుకుంటే సగం వివాహ సమస్యలు, వివాహం తర్వాత వచ్చే గొడవలు తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ కోర్టులు కూడా పని తగ్గుతుంది అన్నమాట ఈ విధంగా మనం చేయటం వల్ల. అయితే వీళ్ళు సమాంతర విజయాన్ని సాధించడం జరుగుతుంటుంది. సునాయాసంగా 1 by 1 ఎదుగుతూ ఉంటారు. దాని తర్వాత మరి భాగ్యాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల కంపల్సరీగా వివాహం తర్వాత మంచి గృహయోగం, అదృష్టమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా కుంభరాశి వారు ఇతరులకి ఉపయోగపడుతూ ఉంటారు. మంచిని ముందుగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కష్టాలు అనుభవిస్తూ ఇతరులకి సౌఖ్యాల్ని, మంచిని పంచిపెడుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు. అంటే వీళ్ళ యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టి కుటుంబ సభ్యులందరినీ బాగా చూసే జాతకులు ఎవరు అంటే కుంభరాశి జాతకులు. సో ఏదన్నా మొత్తం మీద వీళ్ళు తర్వాత జన్మలో వీళ్ళు మంచి జన్మలోకి వెళ్ళాలి కాబట్టి ఈ రుణం అంతా కూడా వీళ్ళు మాతృ రుణం కానీ, పితృ రుణం కానీ, గురు రుణం కానీ, గత జన్మలో ఉన్నటువంటి రుణాలు మొత్తం అన్నీ కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవాలన్నమాట. అలా గత జన్మలో ఉన్నటువంటి రుణానుబంధం ఉన్నవాళ్ళే ఈ వృశ్చిక రాశిలోను, ఈ కుంభరాశిలో జన్మించి ఉంటారు. అంటే వీళ్ళు పూర్వజన్మ రుణాన్ని తీర్చుకోవాలన్నమాట. అందుకని వీళ్ళ దగ్గర కొంతమంది అప్పు తీసుకెళ్ళి ఇవ్వకపోవడం, కొంతకాలం వీళ్ళ దగ్గర ఇంట్లో ఒక నెల రోజులు, 2 నెలలు, సంవత్సరాలు ఉండి భోంచేసి వెళ్ళడం వీళ్ళని ఉపయోగించి జరుగుతుంటుంది. ఆ రుణం ఈ విధంగా తీర్చుకుంటారు. ఆ రుణం తీరితేనే వీళ్ళు గత జన్మలో మళ్ళీ ఫ్యూచర్లో స్వర్గానికో లేదా మంచి లోకానికో చేరడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా వీళ్ళు నిస్వార్థంగా రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఒక విధంగా మరి ధన్యమైనటువంటి జాతకులైనా చెప్పొచ్చు. స్వస్తి.